హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి చెప్పాలి. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని మాటల యుద్ధాలు ఎప్పటి నుంచే మొదలయ్యాయి. ఒక పార్టీకి చెందిన వాళ్ళు మరొక పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఒక మనిషి ఇంకొక మనిషి పైన ఎప్పుడు కామెంట్లు చేస్తారు, అసలు ఎందుకు కామెంట్లు చేస్తారు, ఎక్కడ కామెంట్లు చేస్తారో తెలియని పరిస్థితి అనమాట. సో మరి ఇలాంటి టైంలో బాగా ఫేమస్ అయ్యి అందరిలో నాంతున్న వ్యక్తి మన మెగా బ్రదర్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక ఆయనైతే బాలకృష్ణ గారి మీద, అలానే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, జగన్ గారి మీద, ఇలా ప్రతి సమస్యపై కూడా ఆయన ఏంటో ఆయన మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. అఫ్కోర్స్ ఏదేమైనా అంతా నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని చెప్పేసి నాగబాబు గారు అయితే దుమ్ము లేపేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక ఆయన కోసం అయితే వివిధ మీడియా వాళ్ళు ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగపడుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మన 30 years పృథ్వీ గారికి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు 30 years పృథ్వీ గారు ప్రస్తుతానికి వైసీపీలో ఒక కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నాగబాబు గారిది బిర్యానీలు కాదని ఆయన తమ్ముని గెలిపించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు వచ్చినాయి. అంతేకాకుండా మొన్న మధ్య ఎప్పుడో నాగబాబు గారు అలానే వరుణ్ తేజ్ గారు జనసేనకి దగ్గర 1,25,00,000 వరకు ఫండ్ ఇచ్చారండి. మరి దాని గురించి కూడా పృథ్వీ గారు కామెంట్లు అయితే చేశారు. నాగబాబు గారు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డబ్బును తన కొడుకు అకౌంట్లో వేసి దాంట్లో నుంచి జనసేనకు ఫండ్ ఇచ్చారు అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. మరి ఇదే కామెంట్ని ఇంటర్వ్యూ నాగబాబు గారు ముందుకు తీసుకురాగా నాగబాబు గారు పృథ్వీ అన్నాడా, పృథ్వీ నిజంగా ఫండ్ గురించి మాట్లాడా అని అంటూ, పృథ్వీ రేపు నాకు ఫోన్ చేయి, నేను నీకు ఆన్సర్ ఇస్తాను, మర్చిపోకు, రేపు నాకు ఫోన్ చేయి, నేను నీకు ఆన్సర్ ఇస్తాను, నా నెంబర్ నీ దగ్గర ఉంది అంటూ వేలు చూపించి మరి ఆయన ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇవ్వటం అయితే జరిగింది. ఇక వెంటనే ఇంటర్వ్యూ అందుకుని, సరే సార్ ఈ విషయం పక్కన పెట్టేయండి, మరి మా కోసమైనా చెప్పండి, మరి ఆ ఫండ్ గురించి ఏంటి అని అంటే, ఆ ఫండ్ నేను సొంత డబ్బులతో ఇచ్చానయ్యా, నా కొడుకు అకౌంట్లో నుంచి తీసి నేను మా తమ్ముడికి ఇచ్చాను, అది ఎటువంటి బ్లాక్ మనీ కాదు, ప్యూర్ వైట్ మనీ, అకౌంటెంట్, మీకు సాక్ష్యాలు కావాలంటే చెక్ చేసుకోండి, అంటే మా తమ్ముడికి ఇచ్చిన డబ్బుల్ని కూడా మీరు విమర్శిస్తారా అని చెప్పేసి నాగబాబు గారు అయితే ఫైర్ అయ్యారండి. ప్రస్తుతానికి నాగబాబు గారు మాత్రం ఎక్కడ ఆగట్లేదని చెప్పాలి. మరి ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు కామెంట్లు చేసుకోవటం, పృథ్వీ గారు అలా అంటాం, నాగబాబు గారు ఇలా కౌంటర్ ఇవ్వటం ఎంతవరకు సబబు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.